హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో అడిగేటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జీకేకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కలిపి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క మోడల్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో మనకి ఈ విధమైనటువంటి ప్రశ్నలే మనకి తెలంగాణకి సంబంధించిన జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఎగ్జామినేషన్స్లో అయితే అడుగుతారు. సో కాబట్టి మీరు చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మేము మీకు 499 రూపీస్ కోర్సు అలాగే 199 రూపీస్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ 2 కోర్సులు మీరు తీసుకున్నట్లయితే రాబోయేటువంటి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలను మీరు క్రాక్ చేయడానికి ఈ 2 కోర్సెస్ మీకు కంప్లీట్గా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మీరు 499 రూపీస్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు మాక్ టెస్ట్లు 25 మాక్ టెస్ట్లు మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో రేపటిలోగా మేము మీకు మాక్ టెస్ట్లు ఒక డైలీ మీకు 1 or 2 మాక్ టెస్ట్లు అయితే యాడ్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ దీస్ డిక్రీజెస్ ఇన్ హ్యూమన్ బాడీ డ్యూ టు డెంగ్యూ ఫీవర్? డెంగ్యూ జ్వరం వల్ల మనిషి శరీరంలో ఏది తగ్గుతుంది అని చెప్పేసి అడిగారు. సో డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనిషి యొక్క శరీరంలో తగ్గేటువంటివి ప్లేట్లెట్స్ అండి. బ్లడ్ ప్లేట్లెట్స్ అయితే తగ్గుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇమేజ్లో అయితే మనకి బ్లడ్ ప్లేట్లెట్స్ ఏ విధంగా తగ్గుతాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి బ్లడ్ అనేది బోన్ మ్యారోలో మనకి ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో ఇది బోన్ మ్యారో, ఇక్కడ చూపించినటువంటి పర్టికులర్ బోన్ ఏదైతే ఉందో సో లోపల మనకి రెడ్ కలర్లో ఉన్నది. సో అది బోన్ మ్యారోలో మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి బ్లడ్ అనమాట. సో ఎప్పుడైతే మనకి డెంగ్యూ ఫీవర్ వస్తుందో ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డెంగ్యూ జ్వరం ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. దీనిని థ్రోంబోసైటోపెనియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే డెంగ్యూ వైరస్ నేరుగా ఎముక మజ్జను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ప్లేట్లెట్స్ ఉత్పత్తి అవుతాయి మరియు రక్త ప్రవాహంలో ప్లేట్లెట్ల నాశనాన్ని కూడా ఇది పెంచుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనకి బ్లడ్ అనేది ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి బోన్ మ్యారోలోనే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దానిపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ డెంగ్యూ ఫీవర్. సో అక్కడ ప్రభావం చూపించడం వల్ల బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. దీనితో పాటు రక్త ప్రవాహంలో ఉండేటువంటి ప్లేట్లెట్లకి సంబంధించినటువంటి నాశనాన్ని కూడా ఇవి పెంచుతాయి అన్నమాట, ఈ డెంగ్యూ ఫీవర్కి సంబంధించిన వైరస్లు. సో ఈ డెంగ్యూ ఫీవర్ వల్ల పడిపోయేటువంటివి ఏంటంటే బ్లడ్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ క్యూర్ ఇట్ డిపెండింగ్ అపాన్ ఇట్స్ ఇంటెన్సిటీ అండ్ యూజ్ అని చెప్పేసి ఇచ్చారు. కింది వాటిలో ఏది క్యాన్సర్కు కారణమవుతుంది మరియు దాని తీవ్రత మరియు ఉపయోగంపై ఆధారపడి క్యాన్సర్ నయం చేయగలదు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ కానీ లేదా ఒక పర్టికులర్ విషయం వల్ల మనకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం క్యాన్సర్ని క్యూర్ చేయడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనమాట.
అదేంటనేది చూసుకుంటే అయనైజ్డ్ రేడియేషన్ అని చెప్పేసి అంటారు. ఈ అయనైజ్డ్ రేడియేషన్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అయనైజ్డ్ రేడియేషన్ దాని తీవ్రత మరియు వినియోగాన్ని బట్టి క్యాన్సర్కు కారణం కావచ్చు లేదా అది నయం కూడా చేయవచ్చు అనమాట. సో మీరు అయనైజ్డ్ రేడియేషన్ కనుక ఎక్కువగా యూజ్ చేస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఉన్నటువంటి వారు దాన్ని యూజ్ చేసినట్లయితే సో వారికి క్యాన్సర్ తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అయనైజ్డ్ రేడియేషన్ అంటే ఏంటనేది. అసలు ఈ అయనైజ్డ్ రేడియేషన్ అంటే ఏంటంటే హై ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దట్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్రేస్, గామా రేస్, ఆల్ఫా, న్యూట్రాన్స్ అండ్ బీటా పార్టికల్స్ అనేది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇంకా హౌ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ అనేది చూసుకుంటే ఇట్ డ్యామేజెస్ డిఎన్ఏ విచ్ కెన్ లీడ్ టు జెనెటిక్ మ్యూటేషన్స్. ఓకే, సో అయనైజ్డ్ రేడియేషన్ వల్ల మనకి డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవుతుంది. అది మనకి జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడానికి కారణమవుతుంది. తర్వాత హౌ ఇట్ కెన్ బి యూజ్డ్ టు ట్రీట్ క్యాన్సర్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో కెన్ బి యూజ్డ్ టు డిస్ట్రాయిడ్ ట్యూమర్స్ బై ఇంజెక్టింగ్ డ్రగ్ మాలిక్యూల్స్ ఇంటూ ది బ్లడ్ స్ట్రీమ్ అండ్ యాక్టివేటింగ్ దెమ్ విత్ రేడియేషన్. సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేయడానికి సంబంధించి ఈ రేడియేషన్ యూజ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేస్తారనమాట. కాబట్టి మనం ఇక్కడ అయనైజ్డ్ రేడియేషన్ యూజ్ చేయడం వల్ల మనకి క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం క్యాన్సర్ వచ్చినటువంటి వారు దాన్ని యూజ్ చేస్తే అది మనకి నయం చేయడానికి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ ఈజ్ మెజర్డ్ ఆన్ ది రిక్టర్ స్కేల్. కింది పరిమాణాలలో ఏది రిక్టర్ స్కేల్పై కొలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో మనం రిక్టర్ స్కేల్ని దేనికి కొలుస్తాం? ఆర్త్క్వేక్ వచ్చినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీని టెస్ట్ చేయడానికి సంబంధించి, దాని యొక్క తీవ్రతని కొలవడానికి సంబంధించి, భూకంపం యొక్క తీవ్రతని లేదా ఆర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని కొలవడానికి మనం ఈ రిక్టర్ స్కేల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో రిక్టర్ స్కేల్పై అది 5 దాటింది అంటే కొంచెం మనకి సివియర్గా ఉన్నట్టు అనమాట. సో రీసెంట్గా తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్లో ఈ భూకంపం అయితే రావడం జరిగింది. చాలా స్లైట్గా భూమి అనేది కంపించడం జరిగింది. సో అది ఎంత మేర కంపించింది, దాని యొక్క తీవ్రత ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ఈ రిక్టర్ స్కేల్నే యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రిక్టర్ స్కేల్ని దేనికి యూజ్ చేస్తారంటే ఆర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని తెలుసుకోవడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అలాగే రిక్టర్ స్కేల్కి సంబంధించి మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో 5 నుంచి మీరు గమనించినట్లయితే దాని యొక్క తీవ్రత అనేది బాగా పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ దాని నుంచి ఇండికేట్ అయితే చేయడం జరుగుతుంది. 6, 7కి వెళ్ళిందంటే మాత్రం చాలా తీవ్రంగా ఉందని, 9కి వెళ్ళిందంటే మాత్రం ఇంకా మొత్తం మటాష్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ రిక్టర్ స్కేల్ అనేది ఆ పర్టికులర్ ఆర్త్క్వేక్కి సంబంధించినటువంటి ఇంటెన్సిటీని టెస్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక ఎక్విప్మెంట్ అది. తర్వాత సోనార్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ బై. సోనార్ని ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి నావిగేటర్స్ ఈ యొక్క సోనార్ని యూజ్ చేయడం జరుగుతుందండి. సో సోనార్ని ఎక్కువగా యూజ్ చేసేది నావిగేటర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే ఈ షిప్లో వెళ్తూ ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఈ సోనార్ని యూజ్ చేస్తారు. సో వారిని నావిగేటర్లు అని చెప్పేసి అంటారు. సోనార్ లేదా సౌండ్ నావిగేషన్ మరియు రేంజింగ్ని వివిధ రకాల సంస్థలు మరియు వ్యక్తులు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో అవి ఈ భూమి లోపల, ఓకే, సముద్రం లోపలి పొరల్లో వాటి యొక్క డెప్త్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి, అలాగే దాని యొక్క ఉపరితలం, సముద్రం లోపలి యొక్క భూమి యొక్క ఉపరితలం ఎంత లోతులో ఉందనేది తెలుసుకోవడానికి ఈ యొక్క సోనార్స్ని ఈ నావిగేటర్లు యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే, హైకోర్టులో న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర గవర్నర్తో సంప్రదించి నియమించడం జరుగుతుంది. ఆ పర్టికులర్ హైకోర్టుకి సంబంధించినటువంటి న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆ ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి ఆ భారత ప్రధాన న్యాయమూర్తిని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర గవర్నర్తో సంప్రదించి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి వారిని హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ జ్యురిడిక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ కవర్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. భారత న్యాయ వ్యవస్థ యొక్క కింది
అధికార పరిధిలో ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను కవర్ చేస్తుంది అని ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అని చెప్పేసి అంటారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కవర్ చేసేటువంటి భారత న్యాయ వ్యవస్థకి సంబంధించిన అధికార పరిధి ఏంటి అంటే అప్పెలేట్ జ్యూరిస్డిక్షన్ అండి. ఓకే, అప్పెలేట్ అధికార పరిధి అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ప్రాథమిక హక్కు అమలుకు సంబంధించినటువంటి ప్రమేయం ఉన్నట్లయితే మాత్రమే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ది గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ప్రాథమిక హక్కుల సంరక్షకుడు ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ప్రాథమిక హక్కుల్ని రక్షించేది ఎవరు అంటే న్యాయ వ్యవస్థ అండి. ది జ్యుడిషియరీ ఈ ప్రాథమిక హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి గార్డియన్గా ఉంటుందన్నమాట. సో న్యాయ వ్యవస్థ ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ మేక్స్ ది జ్యుడిషియరీ ది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? న్యాయ వ్యవస్థను రాజ్యాంగ సంరక్షకునిగా చేయడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇది జ్యుడిషియల్ రివ్యూ అండి, న్యాయ వ్యవస్థ. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ న్యాయ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఎందుకు అంటే రాజ్యాంగాన్ని రక్షించే మరియు సమర్థించే అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వబడింది మరియు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లు తేలితే చట్టాన్ని శూన్యంగా ప్రకటించే అధికారం కూడా ఉంటుందన్నమాట. సో వాట్ మేక్స్ ది జ్యుడిషియరీ ది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లేదా న్యాయ వ్యవస్థను రాజ్యాంగ సంరక్షకునిగా చేయడానికి గల కారణం ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ ఉండడం వల్ల సో ఈ విధంగా చేస్తారు సంరక్షణగా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డిడ్ గాంధీజీ గివ్ ది స్లోగన్ ఆఫ్ స్వరాజ్ ఇన్ 1 year? ఓకే, గాంధీజీ 1 సంవత్సరంలో స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి అడిగారు. అది ఎప్పుడు అంటే సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో అండి, డ్యూరింగ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ సమయంలో ఈయన గాంధీజీ గారు స్వరాజ్ ఇన్ 1 year అంటే 1 సంవత్సరంలో స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో సహాయ నిరాకరణోద్యమం సమయంలో గాంధీజీ 1 సంవత్సరంలో స్వరాజ్యం అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ది ఎడిటర్ ఆఫ్ యంగ్ ఇండియా అండ్ హరిజన్ వాజ్ యంగ్ ఇండియా అండ్ హరిజన్ ఎడిటర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ కూడా మహాత్మా గాంధీ గారే. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మహాత్మా గాంధీ యంగ్ ఇండియా మరియు హరిజన్లకు సంపాదకులుగా ఉన్నారు. 1919 నుండి 1932 వరకు మహాత్మా గాంధీ ప్రచురించినటువంటి ఆంగ్లంలోని యంగ్ ఇండియా ఒక వారపత్రిక. గాంధీ ఈ జర్నల్లో అనేక ఉల్లేఖనాలను రాశారు. హరిజన్ అనేటువంటి వార్తాపత్రిక మొదటిసారిగా 11 February 1993న ప్రచురించబడింది. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో గాంధీజీ ఎర్వాడ జైలు నుండి బయటకు తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యంగ్ ఇండియా అండ్ హరిజన్లకు ఆయన సంపాదకులుగా పనిచేశారు. 1919 నుండి 1932 వరకు మహాత్మా గాంధీ ప్రచురించినటువంటి ఆంగ్లంలోని యంగ్ ఇండియా పత్రిక ఒక వారపత్రిక. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాత్మా గాంధీ హ్యాడ్ సెడ్ గాంధీ మే డై బట్ గాంధీయిజం విల్ రిమైన్ ఫర్ ఎవర్? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కింది ఏ సెషన్లలో మహాత్మా గాంధీ చనిపోవచ్చు కానీ గాంధీజం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు? సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి కరాచీ సెషన్ 1931 అండి. ఓకే, సో మహాత్మా గాంధీ చనిపోవచ్చు కానీ గాంధీజం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేసి కరాచీ సెషన్లో 1931లో జరిగినటువంటి యొక్క కరాచీ సెషన్లో ఆయన అనడం జరిగింది. సో ఆన్సర్ సి రైట్ ఆన్సర్. సో భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సెషన్ 1931లో మహాత్మా గాంధీ చనిపోవచ్చు కానీ గాంధీజం శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఆయనైతే అనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ కేమ్ టు అబ్రప్ట్ ఎండ్ బికాస్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్? చౌరీ చౌరా సంఘటన కారణంగా కింది వాటిలో ఏ ఉద్యమం ఆకస్మికంగా ముగిసింది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. అది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండి. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ వల్లే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది చౌరీ చౌరా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన వల్ల ఈ యొక్క మూమెంట్ని ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సడన్గా స్టాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనేటువంటి ఒక గ్రామంలో ఈ ఘటన జరిగినప్పుడు 1922 February 11న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ ఆకస్మికంగా విరమించుకున్నారు. అంతకుముందు February 5వ తేదీన చౌరీ చౌరాలోని పోలీస్ స్టేషన్కు కోపంతో కూడినటువంటి కొంతమంది గుంపు నిప్పు పెట్టి 22 మంది పోలీసుల్ని
కాల్చి చంపడం జరిగిందనమాట. సో శాంతియుతంగా జరగాల్సింది ఈ విధంగా వైలెన్స్కి దారితీస్తుందని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 11న ఈ యొక్క ఉద్యమాన్ని ఆకస్మికంగా నిలిపివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్త్ క్వాక్స్ ఆర్ కాజ్డ్ బై, భూకంపాలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి అడిగారు. అవి ఎందుకు వస్తాయి అంటే టెక్టోనిజం అనాలండి. సో భూమి లోపల ఉన్నటువంటి పొరలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మూమెంట్ వల్ల, ఓకే, టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్ వల్ల ఈ భూకంపాలు అయితే రావడం జరుగుతుంది. సో భూమి లోపల జరిగేటువంటి అడ్జస్ట్మెంట్ వల్ల ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అయ్యి భూకంపాలు రావడానికి అవి కారణమైతే అవుతాయి. సో భూకంపాలు భూమి యొక్క క్రస్ట్లో ఆకస్మిక శక్తిని విడుదల చేయడం వల్ల భూకంప తరంగాలను సృష్టిస్తాయి. చాలా వరకు ప్లేట్ సరిహద్దుల వెంట జరుగుతాయి అన్నమాట. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సరిహద్దుల్లో జరిగేటువంటి మూమెంట్ వల్ల ఈ భూకంప తరంగాలు అనేవి వచ్చి మనకి భూకంపం అయితే రావడం జరుగుతుంది. సో టెక్టోనిక్ భూకంపాలు భూమిలో ఎక్కడైనా సంభవిస్తాయి. అక్కడ ఫాల్ట్ ప్లేన్తో పాటు ఫ్రాక్చర్ వ్యాప్తిని నడపడానికి తగినంత సాగేటువంటి స్ట్రెయిన్ ఎనర్జీ నిల్వ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో టెక్టోనిక్ ప్లేట్స్ అనమాట ఈ విధంగా ఉంటాయి మనకి. సో ఫోకస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ఫోకస్ అనేది మనకి భూకంపం రావడానికి ఏర్పడినటువంటి ప్రాంతం. సో ఇక్కడ మనకి ఏవైతే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మూమెంట్ వల్ల పైన ఉన్నటువంటి భూమి ఈ విధంగా పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి భూకంపం అనేది సంభవిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ది ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ నోన్ యాజ్, భూమి లోపలి పొరను ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో భూమి లోపలి పొరను ఏమంటారు అంటే యాస్థినోస్పియర్ అని చెప్పేసి పిలుస్తారండి. యాస్థినోస్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లోపలి కోర్ భూమి యొక్క అంతర్గత భౌతిక పొర అనమాట. సో యాస్థినోస్పియర్ అనేది భూమి యొక్క ఎగువ మ్యాంటిల్ యొక్క అత్యంత జిగట, యాంత్రికంగా బలహీనమైనటువంటి మరియు డక్టిలీ డీఫార్మింగ్ ప్రాంతం ఇది. సో ఇది లిథోస్పియర్ కింద ఉపరితలం నుండి 100 నుండి 200 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. కానీ బహుశా 700 కిలోమీటర్ల లోతు వరకు ఇది విస్తరించి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, యాస్థినోస్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. భూమి యొక్క పొర అనేది ఈ విధంగా విస్తరించి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉందో సో అది యాస్థినోస్పియర్ అనమాట. సో దాన్ని భూమి యొక్క లోపలి పొరను యాస్థినోస్పియర్ అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ది అర్త్ కంప్లీట్స్ వన్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఇన్, భూమి తన అక్షం మీద ఒక భ్రమణాన్ని ఎంత సమయంలో పూర్తి చేస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లలో దాని యొక్క భ్రమణాన్ని, ఓకే, తన యొక్క అక్షం మీద పూర్తి చేస్తుందన్నమాట. సో ఇది మనందరికీ తెలిసిందే. సో భూమి ఉంటుంది కదా, సో తన చుట్టూ తాను తిరుగుతూ తన యొక్క అక్షం మీద 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లలో దాని యొక్క భ్రమణాన్ని, ఓకే, తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, సో దాని యొక్క భ్రమణాన్ని కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ది ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ ఈజ్ కాల్డ్, ఉష్ణమండల గడ్డి మైదానం అని వేటిని అంటారు అని చెప్పేసి అడిగారు. సో వీటిని సావన్నాస్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, సో సావన్నాలు అని చెప్పేసి పిలుస్తారు. ఉష్ణమండల గడ్డి మైదానాలు సావన్నాస్ భూమధ్య రేఖకు సమీపంలో కర్కాటక రేఖ మరియు మకర రేఖ మధ్య ఉన్నాయి. ఇవి ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మరియు భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను కూడా అవి కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి, అవి ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట. లైట్ గ్రీన్ కలర్లో ఉన్నవేమో సావన్నాలు. సో ఇక్కడ ఆఫ్రికాలో ఉంది, ఇండియాలో కొంత ప్రాంతం ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇంకా దక్షిణ అమెరికాలో ఉన్నాయి. సో వీటిని సావన్నాస్ అని చెప్పేసి పిలుస్తారు, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు, ఉష్ణమండల గడ్డి మైదానం అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ లోగో ఆఫ్ ది వరల్డ్ వైడ్ ఫండ్ WWF ఫర్ నేచర్, కింది వాటిలో ఏది ప్రకృతి కోసం వరల్డ్ వైడ్ ఫండ్ WWF లోగోగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడిగారు. సో అది చూసుకున్నట్లయితే పాండా అండి. ఓకే, సో పాండాని ఆ లోగోగా మార్చడం జరిగింది. వరల్డ్ వైడ్ ఫండ్ 1961లో స్థాపించబడింది. దీని లోగో చీచీ అనేటువంటి పాండాపై ఆధారపడి ఉంది. ఆ సమయంలో లండన్ జూలో ప్రముఖ ఆకర్షణగా ఉండేదన్నమాట. సో ఇక్కడ చూడండి 1961 నుంచి 2000 వరకు దీన్ని డెవలప్ చేసినటువంటి లోగో డిజైన్ మీరు ఎక్కడైతే గమనించవచ్చు. 1961లో ఈ విధంగా ఉండేది. సో ఇది లండన్లోని ఒక జూలో ఒక ప్రముఖ ఆకర్షణగా ఉండేదన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని వరల్డ్ వైడ్ ఫండ్ WWFని ఆ యొక్క లోగోని, ఓకే, సో ఈ విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ కంట్రీస్ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ,
యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ మనకి 193 కంట్రీస్ అండి. 193 కంట్రీస్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నాయన్నమాట. సో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 193 మంది సభ్యులైతే ఉన్నారు, అంటే ఆ దేశాలు సభ్యులుగా ఉన్నాయన్నమాట. సో ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం 1945లో ఈ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వరల్డ్ బ్యాంక్. ఓకే, కింది వాటిలో ఏ సంస్థను వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి కూడా పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. అది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. సో దీన్ని ఐబిఆర్డి అని చెప్పేసి పిలుస్తారు. ఐబిఆర్డి అనేటువంటి ఈ పర్టికులర్ బ్యాంక్ని వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారు. దాని రాయితీతో కూడినటువంటి రుణ విభాగమైనటువంటి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సమిష్టిగా ప్రపంచ బ్యాంక్గా ఇవి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విచ్ రీప్లేస్డ్ GATT హ్యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్. GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO దాని ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు క్వశ్చన్. సో WTOకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం మనకి జెనీవాలో ఉందండి. ఓకే, సో జెనీవాలో ఉందన్నమాట. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలోని సెంటర్ విలియం రాపార్డ్లో ఉందన్నమాట. ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించేటువంటి అంతర్ప్రభుత్వ సంస్థగా చెప్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ డస్ గోదావరి రివర్ ఫస్ట్ ఎంటర్స్ ఇన్ తెలంగాణ. గోదావరి నది తెలంగాణలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కందుకుర్తి అండి. కందుకుర్తి అనేటువంటి ప్రాంతంలో గోదావరి నది తెలంగాణలో మొదటిసారిగా ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతం కందుకుర్తి అనేటువంటి ప్రాంతం అనమాట. మనకి తెలంగాణ జాగ్రఫీ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది తెలంగాణ కోర్టు అండ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్స్లో. సో మీరు తెలంగాణ జాగ్రఫీ ఖచ్చితంగా చదువుకోండి. సో ఆప్షన్ డి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇవి మనకి ఒక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు అందులో 25 మాక్ టెస్ట్స్ కూడా మేము మీకు 2 డేస్లో యాడ్ చేస్తాము. అలాగే మిగిలినటువంటి 199 రూపీస్ కోర్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే అందులో మీకు PDF మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్లోకి వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.